కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉంటే ఏ స్థాయిలో అభివృద్ధి సంక్షేమం అందించవచ్చో గత 10 ఏళ్లలో నిరూపించామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల దృష్ట్యా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ఆమె గత 10 ఏళ్లలో మోదీ సర్కార్ చేపట్టిన సంస్కరణలు సాధించిన విజయాలను గుర్తు చేశారు. శతాబ్దాలుగా కలగా మిగిలిన రామమందిర నిర్మాణం సాకారమైందన్న రాష్ట్రపతి ఆర్టికల్ 370 రద్దు వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. తన ప్రసంగంలో చొరబాట్ల నుంచి ద్రవ్యోల్బణం వరకు అనేక సవాళ్లను ప్రస్తావించిన రాష్ట్రపతి గత సవాళ్లను అధిగమించి వేగంగా ప్రగతి వైపు దూసుకెళ్తేనే అభివృద్ధి భారతావని సాధ్యమన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల దృష్ట్యా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. మొదట రాష్ట్రపతి భవన్ నుంచి గుర్రపు బగ్గీలో పార్లమెంటు ప్రాంగణానికి చేరుకున్న రాష్ట్రపతి ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్వాగతం పలికారు. సైనిక గౌరవ వందనం, జాతీయ గీతాలాపన తర్వాత రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. నూతన పార్లమెంటు భవనంలో ఇది తన తొలి ప్రసంగమన్న ఆమె అమృతకాలం ఆరంభంలో ఈ గొప్ప భవన నిర్మాణం జరిగినట్లు చెప్పారు. అవన్నీ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఫలాలని తెలిపారు. G20 సదస్సును విజయవంతంగా నిర్వహించిన భారత్ ప్రపంచంలో తన పాత్రను మరింత బలోపేతం చేసిందన్నారు. భారత్ ఇవాళ చూస్తున్న అభివృద్ధి ఫలాలు 10 ఏళ్ల తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని తెలిపారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఎన్నో పనులను 10 ఏళ్లలో పూర్తి చేసినట్లు వివరించారు. राम मंदिर के निर्माण की आकांक्षा सदियों से थी, आज ये सोच हो चुका है। जम्मू कश्मीर से आर्टिकल 370 हटाने को लेकर शंकाएं थी, आज वो इतिहास हो चुकी है। इसी संसद ने 3 तलाक के विरुद्ध कड़ा कानून बनाया है। इसी संसद ने हमारे पड़ोसी देशों से आए पीड़ित अल्पसंख्यकों को नागरिक देने वाला कानून बनाया। नीति आयोग के अनुसार मेरी सरकार के 1-2 के कार्यकाल में करीब 25 करोड़ देशवासी गरीबी से बाहर निकले हैं। बीते 10 वर्षों में हमने भारत को टॉप 5 इकोनॉमीज में शामिल होते देखा। हमारे बैंकिंग सिस्टम पहले बुरी तरह से चरमराया था, वो आज दुनिया के सबसे मजबूत बैंकिंग सिस्टम में से एक बना है। बैंक का NPA कभी डबल डिजिट में होता था, वो आज लगभग 4% ही है। ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నప్పటికీ తమ ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంతో పాటు ప్రజలపై భారం పడకుండా చర్యలు తీసుకుందని రాష్ట్రపతి వివరించారు. యువశక్తి, మహిళాశక్తి, రైతులు, పేదలు అనే 4 స్తంభాలపై అభివృద్ధి చెందిన భారత్ నిలుస్తుందని విశ్వసిస్తుందన్న ఆమె వాటి బలోపేతానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. मेरी सरकार मानती है कि विकसित भारत की भव्य इमारत 4 मजबूत स्तंभों पर खड़ी होगी। ये स्तंभ है युवा शक्ति, नारी शक्ति, किसान और गरीब। इन 4 स्तंभों को सशक्त करने के लिए मेरी सरकार निरंतर काम कर रही है। 4 करोड़ 10 लाख गरीब परिवार को अपना पक्का घर मिला। लगभग 6 लाख करोड़ रुपया खर्च किए गए। लगभग 11 करोड़ ग्रामीण परिवारों तक पहली बार पाइप से पानी पहुंचा है। इस पर 4 लाख करोड़ रुपया खर्च किया जा रहे हैं। 10 करोड़ उज्ज्वला के गैस कनेक्शन पूरी हुई है। इन लाभार्थी बहनों को बहुत सस्ती गैस भी दी जा रही है। इस पर भी सरकार द्वारा 2.5 लाख करोड़ रुपया खर्च किए गए हैं। कोरोना काल से ही 80 करोड़ देशवासियों को मुफ्त राशन दिया जा रहा है। इसे आने वाले 5 वर्षों के लिए आगे बढ़ाया गया है। इस पर 11 लाख करोड़ रुपया और खर्च होने का अनुमान है। కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండడం వల్లే దేశంలో ఈ స్థాయి అభివృద్ధి సంక్షేమం సాధ్యమైందని రాష్ట్రపతి వివరించారు. हमारे यहाँ लंबे समय तक सिर्फ अधिकारों पर चर्चा होती थी। हमने सरकार के कर्तव्यों पर भी बोल दिया। इससे नागरिकों में भी कर्तव्य भाव जागा। आज अपने अपने कर्तव्य के पालन से हर अधिकार की गारंटी का भाव जागृत हुआ। मेरी सरकार ने उनकी भी सूद ली है जो अब तक विकास की धारा से दूर रहे हैं। ऐसे हजारों आदिवासी गांव हैं जहां बीते 10 वर्षों में पहली बार बिजली और सड़क पहुंची है। लाखों आदिवासी परिवारों को अब जाकर पाइप से शुद्ध पानी मिलना शुरू हुआ। भारत के तेज विकास को लेकर आज दुनिया की हर एजेंसी आश्वस्त है। राष्ट्रीय और अंतर्राष्ट्रीय एजेंसी जो भी आकलन कर रहे हैं उनका आधार भारत की नीतियां हैं। पूर्ण बहुमत वाली स्थिर और मजबूत सरकार के लिए भारतीयों का संकल्प भी दुनिया को नया भरोसा दे रहे। రాష్ట్రపతి ప్రసంగం అనంతరం పార్లమెంటు గురువారానికి వాయిదా పడింది. గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.